మొత్తానికి ప్యాషన్ సాధించారు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కసి కూడా ఉంటుంది. ఉమ్. సో ఆ కసి మనల్ని ముందర తీసుకెళ్తుంది అన్న ఫీల్. షూట్ స్టార్ట్ అయ్యిద్ది అనే టైంలో లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పే మూమెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అదేంటంటే జాబ్ అనేది ఒక పార్ట్ టైం లాగా ఆలోచిస్తాను నేను. బేసిక్గా ఏంటంటే కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని కొన్ని ఒక పూట గడపడానికి జాబ్ అనేది. బట్ కెరీర్ ఏంటంటే మన లైఫ్, అది మన లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. సో నేను ఎట్లా అనుకుంటా అంటే, ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా లేదంటే స్టడీస్ కంటిన్యూ చేస్తావా? లేదు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేయాలా, స్టడీస్ తోటి కంటిన్యూ చేస్తాను. ఎందుకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అనే ఆలోచన వచ్చింది? మంచి జాబ్ చేసుకోవచ్చు కదా. బాగుంది, కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. Yeah. సో ఎప్పుడు రిలీజ్ అనుకోవచ్చు? ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ తెలియదు. ఒక ఓషన్ అనేది మూవీ అయితే దాంట్లో ఎడిటింగ్ అనేది ఒక తిమ్మింగలం అని నమ్ముతాను. డిఐలో నేను పడిన స్ట్రగుల్ ఏంటంటే, బేసిక్ గా షూటింగ్ టైంలో సో మా ఫాదర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఇదివరకు అయితే ఖాళీగా ఉండే టైంలో అద్దంలో చూసుకుని మేకప్ లాంటి ఈ పౌడర్లు కొట్టుకుంటూ ఉండేవాడు మొహానికి. కనీసం ఇప్పుడు నీకు జుట్టు దూకునే టైం కూడా లేదురా, ఆ జుట్టు చూసే అట్లా అయిపోయింది అన్నారు.